రౌడీ షీటర్ లాగా మొన్న చూసారు కదండి. నువ్వు రాజకీయంలోకి వచ్చిన ఎమ్మెల్యే పదవి వచ్చింది, అదన్నీ వేస్ట్ మాటలండి. ఇవన్నీ చేతన్ గారి మాటలు. ఆయన ఏం మాట్లాడతారో అసలు ఆయనకే తెలియదండి. పార్టీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా సునీత అమ్మ గారికి ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకు అంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తన మనిషిలాగా, పార్టీ మనిషిలాగా కాకుండా తన మనిషిలాగా ప్రతి ఒక్కరికి అండగా నిలబడి వాళ్ళందరికీ సహాయం చేసి నా మనుషులు అన్నట్టు చూసుకున్నారు. కాబట్టి కంపల్సరీ ఎక్కడ పోయి అడిగినా కానీ అమ్మ సునీతమ్మ గారికి ఓటేయండి అంటే, అమ్మ మీరు చెప్పని అవసరం లేదు, మేమే ఓటేసి మేము ఈసారి కంపల్సరీ సునీతమ్మ గారిని గెలిపించుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకల్ గా చాలా అవైలబుల్ లో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అవైలబుల్ గా ఉన్నారు కానీ ఏంటంటే రౌడీ షీటర్ లాగా మొన్న చూసారు కదండి. ఆడమని ఇంట్లో కూర్చోవాలా, బయటకు ఎందుకు వస్తుంది అంటే ఆడబిడ్డలు బయటకు రాంది మీకు రాజకీయం ఎక్కడి నుంచి ఉంటుంది? అలా అంటే వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ చెల్లమ్మ కూడా చేస్తుంది కదా, మరి తను కూడా ఒక ఆడబిడ్డనే కదా, మరి తనను కూడా ఇంట్లో కూర్చోబెట్టుకోవాలని చెప్పాలి కదా. మరి ఇవన్నీ మాటలు ఎందుకు? నువ్వు రాజకీయంలోకి వచ్చిన ఎమ్మెల్యే పదవి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అలా ఉండి ప్రచారం చేసుకొని నువ్వు గెలవడానికి ఇది చేసుకోవాలి, ట్రై చేసుకోవాలి. ఇటీవల పొన్నం ప్రభాకర్ గారు కూడా మాగంటి కార్చే కన్నీరు కృత్రిమ కన్నీరు అని ఇంట్లో ఒక ఆడమే కన్నీరు కారుస్తుంటే ఆయన అలా అంటున్నాడు అంటే ఆయనకి సిగ్గుచేటండి. ఇంట్లో ఒక కుటుంబంలో ఒక మొగ దిక్కు అన్నది లేదు అంటే ఆడబిడ్డకి ఎంత క్షోభ ఉంటది అన్నది తెలుసుకోవాలి, గుర్తించుకోవాలి కదా. అదే వాళ్ళ ఇంట్లో జరిగితే కూడా ఇదే మాట అంటే అంగీకరిస్తాడా? అదన్నీ వేస్ట్ మాటలండి. ఇవన్నీ చేతన్ గారి మాటలు. ఆయన ఏం మాట్లాడతారో అసలు ఆయనకే తెలియదండి. ఆయన మాట్లాడే మాటలు అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక ఆడబిడ్డ గురించి నేను మాట్లాడుతున్నా అంటే నా ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా అని చెప్పి ఆలోచించుకొని మాట్లాడాలి. హైడ్రా అనేది అక్రమార్కులు, అక్రమ కట్టడాలు కూల్చేయడానికే మేము తీసుకొచ్చాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానికి సమాధానం, అక్రమంగా కట్టిరన్నప్పుడు మరి ఇచ్చింది పర్మిషన్ ఎవరండి? మీరే కదా ఇచ్చింది. ఇయ్యందే అక్కడైతే కట్టలేదు కదా. కట్టేటప్పుడు అప్పుడే మీరు ఇదన్నీ అరికట్టేది ఉండే. ఇయ్యనని చెప్పి అంటే ఇప్పుడు కూడబెట్టిన పైసలు రూపాయి జమ చేసుకున్న పైసలు మీరు ఇచ్చినందుకు, కట్టుకున్నందుకు, ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వాళ్ళకి ఇస్తున్న బహుమతి ఇదే కదా. హైడ్రా అని చెప్పేసి వాళ్ళ ఇల్లులన్నీ కూలగొట్టేసి వాళ్ళు ఇప్పుడు చూడండి రోడ్ల మీద వాళ్ళు పిల్లలను పెట్టుకొని కూడా రోడ్ల మీద పెట్టుకొని ఉంటున్నారు. వాళ్ళు ఉసురు